వంశీ ఏంట్రా అంకుల్ వంశీ ఎక్కడా లేడు. ఎక్కడికి వెళ్ళాడు? డాక్టర్ ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉంటాడని చెప్పచ్చు. లాయర్ ఎక్కడ అంటే కోర్టులో ఉంటాడని చెప్పచ్చు. ఓ మంచి స్టూడెంట్ ఎక్కడ అంటే కాలేజీలో ఉంటాడని చెప్పచ్చు. కానీ యథవలు ఎక్కడ అంటే ఏం చెప్తాం? చెప్పొచ్చు అంకుల్, వెదవలు ఎక్కడైనా ఉండొచ్చు. రే ఆ పిల్ల నాకు అన్యాయం చేసిందిరా. ఇప్పుడేం చేద్దాం? చైన్ బాగుంది. దుర్గా జ్యువెలరీసా? అవును. నీకు కావాలా? నీ ఇష్టం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఆ తర్వాత నీ జీవితం అంతా కష్టమేరా. ఎవరా మీరు? ఇదే ప్లేస్ లో ఇదే ఒళ్ళో నేను చాలాసార్లు తలపెట్టి పడుకున్నాను రా. బబ్లు అలా మాట్లాడుకు. ఆ రోజు నీకు ఎండ దెబ్బకి తల తిరుగుతుందంటే నా ఒళ్ళు తల పెట్టుకోమని చెప్పాను. తల తిరిగింది ఎండ దెబ్బకు కాదు, నీ దెబ్బకు. నేనేం చేశాను? ఏం చేసావంటే ఇన్ని రోజులు వీడితో లవ్ అన్నాం. ముందు నీ బర్త్డే వచ్చింది, రింగు లాగింది, తర్వాత వీడి బర్త్డే వచ్చింది. చేను తప్పింది. అది నా తప్ప? వీడి తప్పే, కానీ చేను రింగు లాగడం మాత్రం నీ తప్పు. మర్యాదగా రెండు ఇచ్చేయి. ఇవ్వకపోతే పగిలిపోద్ది. గొడవలు ఎందుకు గానీ నీ చైను రింగు ఇచ్చేస్తాను, తీసుకో. చాయదేవి నువ్వు అయ్యో రాజ్ కుమార్, దెబ్బలేం తగలేదు కదా? లే. రేయ్, మీరు మగాళ్ళైతే 10 నిమిషాలు ఆగండి రా. అరగంట వెయిట్ చేస్తాం. నీ చేతనైంది నువ్వు చేసుకో. ఎక్కడ్రా వాడు? అక్కడున్నాడు. పిస్తా అంటే తెలుసారా నీకు? ఎందుకు తెలీదు? బాదం పిస్తా. నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు, నేను అంటున్న పిస్తా వేరు. ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా. ఒక్కొక్కడు వచ్చినా సరే, 100 మంది వచ్చినా సరే, విడివిడిగా వచ్చినా సరే, కలివిడిగా వచ్చినా సరే, అందరూ వచ్చినా సరే, ఎవడు రాకపోయినా సరే, ఒక్కొక్కడిని చిటికే చంపేస్తా. అన్నా, ఈ చెట్లు చచ్చిపోతాయి, ఆ పక్షులు చచ్చిపోతాయి, వీడు చచ్చిపోతాడు, నేను చచ్చిపోతాను, నువ్వు కూడా చచ్చిపోతావు. కాకపోతే కాస్త ముందు వెనక. వీడేంట్రా నేను వైలెంటిక్ గా మాట్లాడుతుంటే వేదాంతం మాట్లాడుతున్నాడు. వాడేదో కటింగ్ ఇస్తున్నాడా? కాలేజీ కటింగ్ ఇచ్చావో ఇర్రగొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, వెంకటేష్ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కూడా కొడతావు. కానీ అది రొటీన్. వెరైటీగా కొట్టుకుందామా? వెరైటీగానా? బెస్ట్ అన్న. రొటీన్ గా కొట్టుకుంటే మాకు బోరు కొడుతుంది. అయితే ఓకే. గిరి మధ్యలో నువ్వు నేనున్నాం. గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు. తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు, నువ్వు నేను, అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం. ముందు నువ్వు కట్టుకో. అలాగే అన్నా. అది లెక్క. ఇప్పుడు ఇస్తాను రా నీకు ట్విస్ట్. అన్నా, నువ్వు కట్టుకున్నావా? యా. పిస్తా అన్నా, ఒకే ఒక రిక్వెస్ట్. ఏంట్రా? మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను. ఒకవేళ నా కర్ర మీకు తగిలితే, పొరపాటున తగిలితే మీరు అరవకూడదు. ఏమంటారా? వెరైటీగా ఉందనా? అయితే ఓకే. 1 3. బ్లైండ్ ఫైట్ మస్తు వేస్తుండ అన్న. ఒక్కడ గుర్తున్నట్లేదు, చాలా మంది గుర్తున్నట్టుంది. వాళ్ళంతా హులమైపోతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చూద్దామా? ధర్మ యుద్ధమే నడుస్తుంది. మనం కూడా ధర్మంగా ఉండాలి.
అన్న పడిపోయినరా ఏమైందనా ఎక్కడ్రా వాడు? ఇంకెక్కడున్నాడా నువ్వు కొట్టిన దెబ్బల కాడు ఎప్పుడో పరారాయండు నేను కొట్టింది మీరు చూసినారు బే? మరి ఆడ అరిసిండు కదా అదేరా వాడి దగ్గర ఉన్న టాలెంట్. నన్ను కొట్టుకుంటూ ఆడరిచాడు. నిజమా మరి నువ్వెందుకు అరవలేదా అరిచే ఛాన్స్ ఎక్కడ ఇచ్చిండ్రా? అరిచే లోపు కడుపులో కొట్టి నోరు మూసి కొట్టరాడు చూడగొట్టి. మరి పెద్ద పిస్తా అన్నావు, వాడి వ్యానికి ఇచ్చాడ్రా. నేనేం చేశా అన్నా? మరి హాస్పిటల్ వెళ్ళి ఎవడు కడతారా? ఎగిచాడ్రా. ఆనందరావు గారు మీరు అదృష్టవంతులండి. మీ వాడు తెల్లవారుజామునే లేచి ఎంచక్కా జాగింగ్ చేసి వస్తున్నాడు. మావాడు ఉన్నాడు ఎందుకు? రాత్రి 12ంటికి ఇంటికి చేరాడు, ఇప్పటి వరకు నిద్ర లేవలేదు. హలో, ఈయన గారు జాగింగ్ చేసి రావట్లేదు, రాత్రంతా బజారులో బలాదూరుగా తిరిగి ఇప్పుడు వస్తున్నాడు. అవునా? అయితే మావాడేనయం. చాలండి, ఫ్యామిలీ సీక్రెట్స్ అందరికి చెప్పాలా? ఫ్యామిలీ సీక్రెట్స్ కాదు, ఫ్యామిలీ బొక్కలు. అవే అస్సలు చెప్పకూడదు. అబ్బో, పౌరుషం వచ్చేసింది ఎంబీఏ గారి. ఏమిటి మీ వాడు ఎంబీఏ చేస్తున్నాడా? ఇప్పుడేంటి ఎప్పటి నుంచో ఎలగబెడుతున్నాడు, మాస్టర్ ఆఫ్ బేవర్స్ ఆర్ట్స్. ఓహో, ఎంబీఏ అంటే ఇదా? అయితే మావాడేనయం. మీవాడేనయ్యం అంటే మీరు దండగా. వెళ్ళండి, మీరు పదండి. అసలు నీ వాళ్ళకి అదే సగం పైగా వాడు పాడవుతున్నది. అయితే నన్ను తిట్టండి, వాడిని తిడతారెందుకు? క్లారిటీ ఉండదు, పాడుండదు. ఏంట్రా ఇప్పుడు వచ్చి అప్పుడే బయటకు వెళ్ళడానికి రెడీ అయిపోయావా? నేను ఎప్పుడు టైం వేస్ట్ చేయను అన్న. అబ్బాబాబాబాబా, ఏం టైం సెన్స్ రా. ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా ఇలా బేవర్సగా తిరిగే వాళ్ళు ఇండియాలో ఉండబట్టే ప్రపంచ బ్యాంక్ అప్పు పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. అంకుల్ వచ్చింది మార్కుల దెయ్యం. రామ్మ త్రిపుర సుందరి తయారైంది పొద్దున్నే. ఏంటి నీ పుట్టినరోజా? లేదంటీ, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లోనూ 90 మార్క్స్ వచ్చాయి. విన్నావా? ఆ అమ్మాయికి ప్రతి సబ్జెక్ట్ లోనూ 100కి 90 మార్కులు వచ్చాయంట. 90 మార్కులతో పాటు చదివి సైట్ కూడా వచ్చింది. కామెంట్లు చేయడం కాదు, ఆ అమ్మాయిని చూసి సిగ్గు తెచ్చుకో. 35 మార్కులు మించి ఒక్క సంవత్సరమైనా ఒక్క సబ్జెక్ట్ లో అయినా ఒక్క మార్క్ ఎక్కువ తెచ్చుకున్నావురా? నాకంత అచ్చేసలేదు నాన్న, వచ్చిన మార్కులతో తృప్తి పడతా. నా వల్ల కాదు. హైదరాబాద్ లో స్థలాల రేట్లు పెరుగుతున్నాయి, దోపిడీలు పెరుగుతున్నాయి, యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లు పెరుగుతున్నాయి. నీకు మాత్రం మార్కులు పెరగట్లేదు. సరే నాన్న, నేను ఫస్ట్ క్లాస్ కే ట్రై చేస్తాను, కానీ ఈ ప్రాసెస్ లో ఫెయిల్ అయితే 35 మార్కులతో పాస్ అయ్యేవాడు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే సెకండ్ క్లాస్ వస్తుంది. ఫెయిల్ ఎందుకు అవుతాడు రా? అది ఆలోచించి చెప్తాడు గాని, ముందు మీరు బజార్కెళ్ళి కిలో పంచదార, పావు కిలో టీ పొడి, అరకిలో కందిపప్పు, 2 కిలోల నూనె, 100 గ్రాములు వెల్లుల్లి తీసురండి. అన్ని ఒకేసారి చెప్తే ఎలా గుర్తుండి చేస్తాయి? కాగితం మీద రాసివు. చూసావు నాన్న, అమ్మ ఒకేసారి ఇన్ని సరుకులు చెప్పేసరికి మీకేమీ గుర్తులేవు. చదువు అంతే, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడానికి అన్ని చదివితే ఏమీ గుర్తుండవు. అదే 35 మార్క్స్ కోసం అని చదివితే అంతా గుర్తుంటుంది, కరెక్ట్ గా రాస్తాం. చదువుకి సంతలో సరుక్కి ఏం లింక్ పెట్టి చెప్పావురా? వాడు క్లారిటీగానే చెప్పాడు, మీరు క్లారిటీగా చెప్పండి. మొన్న టీవీలో టెండూల్కర్ సెంచరీ చేశాడని సత్యలాగా అవ్వలేదని తిట్టారు. నిన్న అల్లు అరవింద్ గారు అబ్బాయి సినిమాలో పాట, ఏ సినిమాలో వదిరా? బన్నీ. ఆ బన్నీ సినిమాలో పాట టీవీలో వస్తే ఆ కుర్రాడిని చూసి నేర్చుకోమన్నారు. ఇవాళ ఈ అమ్మాయిలా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వలేదని తిడతారు. ఇంతకి సచిన్ అవ్వాలా, బన్నీ అవ్వాలా, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? ముందు వాడి క్లారిటీగా చెప్పండి. ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాను, అవుతాడా? నాకు మీరు సీఎం అవ్వాలనుంది, అవుతారా? అవ్వరు కదా, వాడు అంతే. ఇక నేను బయలుదేరుతానంటీ. కాఫీ తాగెళ్ళమ్మా. లేదంటీ, పక్కింటి సరళ పెద్ద మనిషి అయింది, ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. సరళ పెద్ద మనిషి అయిందా? ఎప్పుడు? ఆ అమ్మాయి పెద్ద మనిషి అయితే నువ్వు ఆశ్చర్యపోతావేట్రా? ఆశ్చర్యం కాదు నాన్న, ఆనందం. కంగ్రాచులేషన్స్ చెప్పాలి. వస్తాను, పద. సరళ బికేమ్ ఏ బిగ్ గర్ల్, స్టార్ట్ ఇమీడియట్లీ. రేయ్, మన సరళ పెద్ద మనిషి అయిందంట్రా. వంశీ గారు ఉన్న పలంగా రమ్మని మెసేజ్ ఇచ్చాడు. పదండి. హాయ్ సరళ. హాయ్ వంశీ. కంగ్రాచులేషన్స్, నువ్వు పెద్ద మనిషి అయ్యావటగా. అవును. ఇంకేం మాట్లాడుకో, ఇంకెవరికి మాట్లాడుకో. ఐ లవ్ యూ యార్. లవ్వా? ఎస్, నాకు ఐ లవ్ యూ చెప్పవా? సారీ వంశీ, నిన్ననే అబ్బాస్ కి ఐ లవ్ యూ చెప్పేశాను. ఎవడు బయట పందిలేస్తున్నాడే? అబ్బాస్. 2 ఒకటేలే. ఆగండ్రా, ఈ కాలనీలో నేనే ఫాస్ట్ అనుకుంటే నువ్వు నాకన్నా ఫాస్ట్ గా ఉన్నావు సరళ. ఏదైతేనే నీ లవ్ సక్సెస్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్. పదండ్రా. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా, గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను.
మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. బేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి ఏమైనా అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు, చూపించు, చూపించు స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి, చూపించు స్వామి. చూపించు స్వామి, చూపించు, చూపించు స్వామి, చూపించు. ప్లీజ్ స్వామి, చూపించు స్వామి, చూపించు. నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి, చూపించు స్వామి, చూపించు. చూపించు స్వామి, ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. అదేంటి, నేనున్నాను కదా, నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఏయ్ నో నో నో, నాకు ఇలాంటివి నచ్చవు. నాకు అస్సలు నచ్చవు. మీరు ఉండండి, నేను ఇస్తాను కదా. అయితే ఓకే, నా క్లాస్ కి టైం అవుతుంది, నేను వస్తాను. ఓకే బాయ్ బాయ్. ఎంతైంది? 25. రేయ్ ఇచ్చారా? అది 100 అండి. 100 ఎందుకు? అది మామూలు బొండం కాదండి, కొబ్బరి బొండమే కదా. కాదు, కృష్ణవేణమ్మ గారు తాగిన కొబ్బరి బొండం. ఇక్కడ వేలం వేస్తే 1000 రూపాయలు వస్తాయి. 1000 లక్షలు ఎందుకులే గానీ, రేయ్ 100 ఇచ్చారా? ఇవ్వనండి. ఇవ్వవయ్యా, ఇవ్వనండి. ఇవ్వమంటుంటే. ఇవ్వనండి. ఇవ్వవయ్యా, అరే ఇవ్వనండి. ఇవ్వవయ్యా, ఇవ్వమంటుంటే. కొబ్బరి బొండాలో నీళ్లు పోస్తున్నావేంట్రా? ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆహా. సీఎం కొడుకు కూడా భోంచేసేటప్పుడు కొబ్బరి బొండాలు తాగడు, మంచినీళ్లే తాగుతాడు. వాడు మంచినీళ్ళే తాగుతున్నాడండి, కాకపోతే కొబ్బరి బొండాలో పోసుకొని తాగుతున్నాడు. ఎవరో ఖాళీ బొండం గిఫ్ట్ గా ఇచ్చారంటండి. ఏంటి, ఖాళీ కొబ్బరి బొండం కూడా గిఫ్టేనా? గిఫ్ట్ తీసుకోవడం తప్ప, ఖాళీ బొండం తీసుకోవడం తప్ప? ముందు క్లారిటీగా చెప్పండి. నేను నిన్ను చేసుకోవడం తప్పు, నువ్వు వాణ్ణి కండం తప్పు. అలాంటి వాణ్ణి కన్నా నీకు నేను విడాకులు ఇవ్వకపోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. హాయ్ వంశీ. ఏంటి మళ్ళీ వచ్చావు? నా అకౌంట్ బుక్ చిరిగిపోయింది, నీ బుక్ ఇస్తావా? ఆ అమ్మాయికి చదువు మీద ఎంత శ్రద్ధ చూసావా? అభినందన సభలే వద్దు. చదివి చదివి ఆ అమ్మాయి బుక్ చిరిగిపోయింది. చదివి చావక నీ బుక్ ఎంత ఫ్రెష్ గా కొత్తగా తళతళాడిపోతుందో చూడ. ఇలా ఎగ్జామ్స్ ముందు అందరినీ అడుక్కునే పరిస్థితి రాకూడదేనా నాన్న? నేను నీట్ గా దాచిపెట్టాను. ఎంత ముందు చూపురా. నువ్వు వెళ్ళమ్మా. థ్యాంక్స్ అంకుల్. రేయ్, కనీసం నేను ఇంట్లో ఉన్నప్పుడైనా నా కోసం చదువుతున్నట్టు కనిపించచ్చుగా. మీరు వచ్చినప్పుడు బుక్స్ పట్టుకుని చదువుతున్నట్టు నటించడం కావాలా, నేను పాస్ అవడం కావాలా? వాడి క్లారిటీగా చెప్పండి. హాయ్. ఏయ్ సోనాలి, నువ్వు బక్కగా ఉన్నా భలే పరిగెత్తావే. ఏయ్ కోస్తా. మీరు మా కాలేజ్ చుట్టూ తిరగడం మానేసి కొంచెం గేమ్స్ ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు కదా. మేము చేస్తున్నాంగా. ఏంటి? కరాటే, జూడో, కుంకు. వంశీ నీ కరాటే వచ్చా? వచ్చా అంటే అరే ఇరగదీస్తాడు. ఏ ప్లీజ్ 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 ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కరాటే చేయడం చాలా కష్టం. ఓకే ఓకే, నెక్స్ట్ టైం కలిసినప్పుడు డెఫినెట్లీ చూపించాలి. బాయ్ వంశీ. బాయ్. నాకు కరాటే వచ్చని నన్ను ఇరికిస్తావరా? లవ్ నీకు కరాటే మాక, అండ్ నీ లవ్ కోసం మేము కరాటే నేర్చుకోవడం ఏంట్రా? నేను రాను. ఎక్కడికి వెళ్తావా? నాకు కరాటే వచ్చి బిల్డప్ ఇచ్చింది నువ్వేగా, పదా. దట్స్ రైట్, గుడ్. హలో మాస్టర్. హాయ్ బాయ్స్. నాకు 5-6 రోజుల్లో పూర్తిగా కరాటే రావాలి మాస్టర్. మీ కరాటేల అనుభవం ఉందా? కొంచెం ఉంది మాస్టర్. ఏది చేసి చూపించండి. చూపించరా? 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 గుడ్ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ఇప్పుడు చూడండి. సూపర్ రా వంశీ. ఏమో అనుకున్నాను కానీ మనోడు ఎక్స్ట్రాడినరీగా లేపాడు రా కాలు. వీడేంటి అరుస్తున్నాడు? రే వంశీ ఏమైందిరా?
ఓకే బాయ్ డౌన్ ద లెగ్. దించలేదు సార్. వై? దిగట్లేదు సార్. ఏమైందిరా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అన్నా నువ్వా? అరే ఆ రోజు ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా. తీస్తే నిన్నే చూడాలనుకున్నా. విప్పండ్రా. అబ్బో తీయండ్రా. అన్నా నీ ఎత్తుందన్న కత్తి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా. ఈ కత్తితో నిన్ను ముక్కలు ముక్కలు నరికి మనిషి బిర్యానీ, మనిషి 65, మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా. ఇందులో వెరైటీ ఏముందన్నా? పట్టుకోరా. ఎందుకు ఏడుస్తున్నావా? విశాఖపట్నం నుంచి అంత పెద్ద కత్తి తీసుకొస్తే వెరైటీ ఏముంది అంటుడు రాడు. నువ్వు ఏడవద్దానా? ఊకోనా? ఊకో. అన్ని రోజులరా ఆడి అంతు చూస్తలేదు. నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా. కళ్ళు చూసుకోనా? అలాగేరా. రామాయణంలో రాముడు ఒకే బాణంతో 7 చెట్లు నరికాడు. ఈ పిస్తా ఈ కత్తితో మీ 5 తలలు ఒకే వేటుకు నరుకుతాడు. ఆ దిర్రా వెరైటీ. రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా, ఇంకా వెరైటీ ఏముంది? ఎక్స్క్యూజ్ మీ 1 minute. అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నా వాడు? వాడు ఏం చేసిన వెరైటీ నేనేం చేసిన వాళ్ళారా? అరే ఊరుకోనా? ఊరుకో. అసలు నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా. ఆడంత చూస్తా. మళ్ళీ నేను ఏడ్చిన పనులకు చెప్పకరా. సరే రాయ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎలా వెరైటీగా చంపాలో నువ్వే చెప్పరా ప్లీజ్. నరకడానికి వచ్చి ఇలా అడుక్కోవడం చాలా వెరైటీగా ఉంది, అందుకే చెప్తున్నా. ఇంకాసేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి. వస్తే ఒక్క హీరో నాకు, మిగతా హీరోలు అందరూ నీకు. అంటే నేను కోరుకున్న హీరో పాట వస్తే నేను నీకు లెంపకాయలు వేస్తా. మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు. అన్నా మనకి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయన్నా. నీకు ఏ హీరో పాట కావాలో కోరుకో. చిరంజీవి. ఓకే, చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా మీ 5 తలలు ఫుట్బాల్ లా గాల్లో లేస్తాయి. అరే లేపుంచరా కత్తి. మీ అభిమాన హీరో పాట చేసి ఆనందించండి. సారీ అన్నా, లెంపకాయలు తప్పదనా? రేయ్ ఇప్పుడే హీరో పాట వస్తుందిరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా, బాలకృష్ణ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా. నన్ను చిరంజీవి కాపాడతాడన్నా. లేపే ఉందన్నా. ఇప్పుడు మీరందరూ కోరిన పాటను చూసి ఎంజాయ్ చేయండి. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా. మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా? లేదనా. ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా. మళ్ళీ చిరంజీవిదే అన్నా. రై ప్రతిసారి చిరంజీవి పాట వేయర్రా. ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు. చిరంజీవే నాకు దేవుడన్నా. పాటను చూసి ఎంజాయ్ చేయండి. 1 2 3
గోవిందుడందరి వాడు 1 2 3 ఈ గోవిందుడందరి వాడు. ప్రోగ్రామ్ అయిపోయిందన్నా. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఇందులో ఏ మోసం లేదు. ఇవాళ మా చిరంజీవి అనే బర్త్డే. అన్నా ఆ వెరైటీ గారి ఫోటో పేపర్ పట్టదా? అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా. అన్నా వద్దానా కాల్చొద్దానా? అన్నా వద్దానా కాల్చొద్దానా? ఆగరా అన్నా వద్దానా బొక్కలు పెట్టొద్దానా? డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కదనా? పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు ఉండు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్ టాపిక్ మార్చకరా. ఏరా 10 మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కలు ముక్కల కింద నరికేస్తాను. అన్నా చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగ్ లో మనం ఉన్నాం, రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చుడన్నా. ముచ్చరా. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా.
వేసుకో గంతలో. అన్న కొట్టదరా ఏరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా, చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు, ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడు రా? ట్యాగుర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది. వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిదే. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విను. ఆ రోజు ఏంటిది? కొత్త బండి ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే పైట వేసుకున్నాను, అందుకే 12 అనగానే పైట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. నీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునేవాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. ఏటయ్యా ఇవాళ అమ్మగారు ఏం వంటకాలు పంపించారు? సార్ మీకోసం ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారు? ఓ వీడా, మావాడే. ఏంటన్నా ఇలా వచ్చావు? కూర్చో పోచేద్దాం. వాడికి కూడా పట్టించు. భోజనం కాదు డాడీ, ఇవాళ వంశీకి అనుకూలంగా తీర్పు ఇవ్వాలి. ఏంట్రా సిఫారసు చేస్తున్నావా? సిఫార్సు కాదు డాడీ, సిన్సియర్ గా బెదిరిస్తున్నాను. మా బాయ్స్ అందరూ వంశీకి వెళ్ళాలనుకుంటున్నారు అంతే. ఇదిగో నాన్న. ఏమిటయ్యా వీడు? జడ్జి నేనా వాడా? నాకు ఆర్డర్ ఇస్తాడు ఏమిటి వాడు? డాడీ ఏంటమ్మా కృష్ణవేణికి అనుకూలంగా తీర్పు ఇవ్వాలా? 100% కరెక్ట్ డాడీ, లేకపోతే మా గర్ల్స్ ఒక్కరు. బాయ్. ఈ యూత్ తో చచ్చిపోతున్నావయ్యా. వడ్డించు. సార్ ఇంతకీ తీర్పు ఎవరికి అనుకూలంగా ఇవ్వాలనుకుంటున్నారు?